ఆర్సీబీ నిన్న గెలిచింది, నిన్ననేనా మొన్న గెలిచింది. ఆర్సీబీ గెలిచినాక ఆ సంబరాలు చేసుకుంటుంటే ఆ బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగి దాదాపు 11 మందో 12 మందో చనిపోయారు ఇప్పటిదాకా. మరి మన రేవంత్ రెడ్డి గారు కనుక పుసుకున్న ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటే అర్జెంటుగా విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసేవాడు, తప్పకుండా అరెస్ట్ చేస్తుండే. సిద్ధరామయ్యకు తెలివి లేదు కాబట్టి, డీకే శివకుమార్కి తెలివి లేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు. అర్జెంటుగా ఆ విరాట్ కోహ్లీని, ఆ 11 మంది క్రికెట్ ఆటగాళ్ళని వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. ఇంకా దాంతోపాటు నిన్న సిద్ధరామయ్య మాట్లాడుకుంటూ అంటాడు, అవును తొక్కిసలాట జరిగింది, ఎందుకు ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, మహాకుంభమేళలో కూడా 60-70 మంది చచ్చిపోయారు, మేము అడిగినామా గింతగానో మాట్లాడినామా అంటున్నారు. గిట్లా ఉన్నది వీళ్ళకి ప్రాణాలు అంటే లెక్క. కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద వీళ్ళ మీద ఈ రకంగా ఉంటుంది అన్నమాట ప్రేమ. కాంగ్రెస్ అనేది ఒక మూర్ఖత్వమైనటువంటి పార్టీ. బీజేపీ కంటే దాని అయ్యలిది. బీజేపీ ఏమో ఒక మతాన్ని పట్టుకొని ఈ మతానికి ఆ మతానికి పంచాయతీ పెట్టి లొల్లులు పెట్టి చిల్లర రాజకీయాలు బీజేపీ చేస్తుంది. ఇక వీళ్ళేమో ఇక వాళ్ళకంటే ఎక్కువ చిల్లరగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ చిల్లరగా ఇక గిట్లా ఈ వ్యవహారం చేస్తూ ఉంటారు. అర్జెంటుగా అరెస్ట్ చేసేది ఉండే అసలు. మరి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అడగాలి ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏ రకంగా అరెస్ట్ చేయాలి. అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, తొక్కిసలాట జరిగితే సేమ్ అట్లా ఒప్పుకున్నాడు. చూడండి, మా వల్లనే తొక్కిసలాట జరిగింది, 5,000 మంది సిబ్బందిని నియమించాము, అభిమానులను అదుపు చేయలేకపోయాం, మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం పరిహారం ప్రకటించిన సిద్ధరామయ్య మృతులకు సంతాపం కూడా చెప్పిరంట. చిన్నపిల్లలు కూడా ఉన్నారు అల్లా పాపం. 11 మంది చనిపోయారు, 33 మందికి గాయాలు, పలువురు పరిస్థితి విషమంగా ఉన్నది. మరొక వైపు ప్లేయర్లకు డీకే శివకుమార్ పక్కన పోయి సన్మానం చేస్తున్నాడంట. అయినా జనాలకు కూడా ఏముంటుంది చెప్పుర్రి, ఆ టీవీలలో చూసి సపరేట్ ఉండేదానికి ఆడికి ఓవడం ఎందుకు తండోపతండాలుగా ఆగం కావడం. 11 మంది చచ్చిపోయారు. ఈ పిచ్చిని ఈ వెరితనాన్ని కొంత తగ్గించుకోవాలి జనం కూడా. ఇంట్లో కూర్చొని చూడుర్రి, టీవీ పెట్టుకొని చూడుర్రి, ఆన్నే ఎగురురి, సంబరాలు చేసుకోరు. ఇప్పుడు నువ్వు వాడికో ఎగిరినంత మాత్రాన కోహ్లీ వచ్చి నీకేమో హగ్గించుకొని లేకపోతే నీకేమో ఆటోగ్రాఫ్ ఇచ్చి ఇంత చేస్తాడా? మరీ ఉండాలి కానీ మరీ ఇంత ఉండకూడదు.